అరుణ గారు ఏంటి వంశీ గారి మీద పూర్తి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారట. నిన్న మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్తే తండోపతండాలుగా జనసందోహం, జగనన్న నువ్వే కావాలి అంటున్నారట. నువ్వు లేక రాష్ట్రం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతుంది, ఎప్పుడు వస్తావన్నా అని చెప్పి ఆయన వెనకాతల లక్షలాది మంది, వేలాది మంది తరలి వస్తున్నారట. ఆయన రావాలని కోరుకుంటున్నారట. అక్రమంగా అసలు పేరు నాని గారు లేకుండానే కేసులు పెట్టారట. బెయిల్ వచ్చే వాళ్ళకేమని రాకుండా చేస్తున్నారట. నిజమా సార్? ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులు నమస్కారం సార్. నిజంగానే కనుక కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కేసులు పెట్టాలి, లేదంటే కక్ష సాధింపు అరెస్టులు చేయాలి అనుకుంటే మొదటగా అది చెయ్యాలి అని సామాన్యంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీల యొక్క అభిమానులు, కార్యకర్తలు కోరుకునేది కూడా మొదటగా జగన్మోహన్ రెడ్డి గారిని సార్. కానీ అలా ఏమీ జరగల. పైగా వచ్చి రాగానే కూడా అందరూ రెచ్చగొడుతున్నారు, దమ్ముంటి అరెస్ట్ చేసి చూద్దాం, దమ్ముంటి కేసులు పెట్టడం చూద్దాం అని చెప్పేసి ఆఖరికి వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నప్పటికీ కూడా ఎవరో ఆ దృష్టిలో వెళ్ళలేదు కూటమి నాయకులు క్లియర్ గా. ఇవాళ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినటువంటి కేసు క్లియర్ గా ఒక దళితుడిని కిడ్నాప్ చేసి ప్రాణ భయానికి గురి చేసి కొట్టినటువంటి కేసులు క్లియర్ గా ఆయన అరెస్ట్ చేశారు. అందులో కూడా మళ్ళా వీడియో సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయట పెట్టి మరీ చూపించడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టేసి వల్లభనేని వంశీ సౌమ్యుడు, మంచివాడు, పైగా కొత్తగా వాడు అందగాడు, ఇవన్నీ జరుగుతూ ఉంటే నిజంగా ఒక చిన్న కేసుల్లోనే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు యాజ్ పర్ ప్రాసెస్ వెళ్లకుండా అప్పటికప్పుడు రాత్రులు, పగలుంటే పగలు, మళ్ళీ ప్రత్యేకించి శుక్రవారం అరెస్టులు జరిగాయి సార్. ఎందుకంటే శనివారం, ఆదివారం బెయిల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండేది కాదు. ఈ 2 రోజుల్లో చట్టాన్ని అతిక్రమించి మరీ హెరాస్ చేయించేవాళ్ళు. డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకుని కొట్టడం, మానసికంగా హింసించడం, కుటుంబ సభ్యులు మానసిక వేదనకు గురి చేయడం లాంటి ఎన్నో అంశాలను గత 5 ఏళ్ల పాటు మనం చూసాం. అలా ఏమీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరగట్లా. చాలా టైం పట్టింది. ఆ చాలా టైంలో కూడా ఆధారాలు, సాక్ష్యాలు ఉన్న తర్వాత అరెస్టులు చేయడం జరుగుతోంది. ఏ కేసులో అయితే అరెస్ట్ చేశారో ఆ బాధ్యతలు పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం మాత్రమే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ లో మాత్రం వెళ్తున్నారు తప్ప ఎక్కడా కూడా కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కోపం ఉందనో, వైసీపీ వాళ్ళంటే నచ్చట్లేదనో, అత్యుత్సాహానికి వెళ్లి చట్టాన్ని అతిక్రమించి ఏ చర్యలు చేపట్టడం జరగట్లా. ఇది వల్లభనేని వంశీ విషయంలో జరిగినటువంటి విషయంలో ఇది క్లియర్. రెండోది సార్, పేరుని నాని అన్నారు. సరే, మీరు చెప్తుంటే ఇప్పుడు నేను వింటున్నాను. నిజంగానే ఎమ్మెల్యే పేరు నాని మీద పెట్టారో, లేదంటే అక్కడ ఎవరన్నా పేరు నేను ఇంటి పేరుతో వేరే నానిలు ఎవరైనా ఉన్నారో నాకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు సార్. ప్లీజ్, ఎందుకంటే ఇప్పుడు పేరు నాని గారిని ఎక్కడ అరెస్ట్ చేయాల, పేరు నాని గారి ఇంటికి ఎవరు వెళ్ళాలా, పేరు నాని గారికి ఎవరు నోటీసులు కూడా ఇష్యూ చేయాలి. కనీసం పేరుని నాని అనే ఇంటి పేరుతో ఇంకొక మనిషి లేకుండా ఎందుకు ఉంటాడు సార్? అక్కడ ఏమన్నా గుంటూరు ఏరియాలంతా కాపులు మాక్సిమం ఆ ఇంటి పేరుతో ఎక్కువ ఉంటారు కదా. అంబటి అనే ఇంటి పేరుతో ఉంటారు. అంబటి రాంబాబు అని నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఏ ఉన్నారు, జనసేన లో ఉన్న వాళ్ళే ఉన్నారు. అంబటి రాంబాబు అంటే మన సంబరాల రాంబాబు అని ఎందుకు అనుకోవాలి సార్? ఇవన్నీ కూడా మీకు న్యూస్ పరంగా హైలైట్ చేసుకుని వైసీపీకి ఫేవర్ గా చెప్పుకోవడానికి బాగుంది. చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి సార్. ఎఫ్ఐఆర్ కాపీ తల్లి, ఎఫ్ఐఆర్ కాపీలో అక్కడ మాజీ ఎమ్మెల్యే పేరుని నాని అని చెప్పేసి అక్కడ ఉందమ్మా, చూపిస్తాను ఒక నిమిషం, నీకు జూమ్ చేసిస్తా. ఉందమ్మా, ఎంత మరీ దారుణంగా, మీరు అన్నంత దారుణంగా అక్కడ ఎవరు లేకుండా పెట్టారని చెప్పేసి ఇది చూపిస్తున్నా. ఇది ఎఫ్ఐఆర్ కాపీ, జూమ్ చేయండి, చదవండి ఒక నిమిషం. ఇగో ఫస్ట్ పేరు సిహెచ్ శ్రీనివాసరావు గారు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ హెడ్. ఆయన కంప్లైంట్ ఇచ్చి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పేరు, రెండో పేరు రఘురామ్ గారు ఎమ్మెల్సీ. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారా? దీనికి ఏమన్నా ఉంటాయా? కాదు, 1కి సీరియల్ నెంబర్ 1 ఏమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ 2 ఏమో రఘురామ్ గారు ఎమ్మెల్సీ, నెక్స్ట్ 3 లేళ్లప్పారెడ్డి గారు. ఆ తర్వాత కాపీల్లో ఈయన పేరు నాని గారి పేరు ఉంది. అమ్మా ఇది మరీ నేనుతో అనవసరంగా నేను కరెక్టే అరుణ గారు మీరు చెప్పింది కరెక్ట్. ఏముంది, పేరు నాని ఉండొచ్చు అంటే పూర్తి పేరు ఉంటారు కదా. పేరు కాదు కదా, ఎఫ్ఐఆర్ లో పెడితే పేరుని నాని అని పెట్టరు అరుణ, అలా అయితే పెట్టరు, పూర్తి పేరు పెడతారు. పూర్తి పేరు ఏంటో చూడండి. మాజీ ఎమ్మెల్యే ఏం పెట్టలే కదా, నాని పేరు పూర్తి పేరు అది కాదు సార్. అదే అందుకని అంటున్నాను నేను, పూర్తి పేరు నాని అంటే ఆయన కాకపోవచ్చు కదా, పూర్తి పేరుతో పెడతారు కదా. ఆయన కృష్ణమూర్తి ఏదో పేరు ఉంది. నేను కూడా లా చదువుకున్నాను. నా కేసు విషయం వాడు చెప్తానమ్మా. నా పేరు కేఎస్ ప్రసాద్, నేను అన్ని నౌనే, కానీ నా పేరు కూడా కే ప్రసాద్ అని రాశారు. నేను